అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న పక్షి ఇంకా మన చిన్ని కృష్ణుడు మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదటి భాగం, గోకులంలో వచ్చిన ఆ భయంకరమైన తుఫాను. ఒక్కసారి ఊహించుకోండి, గోకులంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భయంకరమైన గాలి, భారీ వర్షం పడుతోంది. పెద్ద పెద్ద చెట్లు సైతం ఆ ఈదురుగాళ్లకి బలంగా ఊగిపోతున్నాయి. ఆ వాతావరణం చూసి భయపడి గ్రామస్తులంతా సురక్షితంగా ఇళ్లలోకి పరిగెడితే, మన చిన్ని కృష్ణుడు మాత్రం ఆరు బయట ఆ తుఫానులోనే సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ స్పష్టమైన వ్యత్యాసం కథలో జరగబోయే తదుపరి ఘట్టానికి ఒక సరైన వేదికనేర్పాటు చేస్తోంది. ఇక రెండవ భాగం, ఆ తుఫాన్లో గాయపడిన ఒక చిన్న పక్షి. ఆరు బయట అంత బలమైన గాలి వీస్తున్న సమయంలో ఒక హృదయ విదారకమైన సంఘటన జరిగింది. ఆ గాలుల తాకిడికి తట్టుకోలేక చెట్టుమీద నుంచి ఒక చిన్న పక్షి కింద పడిపోయింది. పాపం, కింద పడిపోవడం వల్ల దాని రెక్కకు తీవ్రమైన గాయమైంది. ఆ తుఫాను చలికి అది భయంతో గజగజ వణుకుతూ నొప్పితో దీనంగా అరుస్తోంది. ఆ చిన్న ప్రాణి ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు కృష్ణుడు ఆ పక్షిని చూడగానే ఏం చేశాడో తెలుసా? వెంటనే దాని దగ్గరకు పరుగెత్తుకుంటూ వెయ్యాడు. అయ్యో, నీకు నొప్పిగా ఉందా అని ఎంతో ప్రేమగా అడిగాడు. ఆ తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకుని తన వస్త్రంతో దానిపై ఉన్న తడిని తుడిచేశాడు. వెంటనే ఇంటికి తీసుకెళ్లి ఒక చిన్న గిన్నెలో దానికి తాగడానికి నీళ్లు పెట్టాడు. ఇది కదా నిజమైన కేరింగ్ అంటే? ఒక నిస్సహాయ ప్రాణిని కాపాడటంలో కృష్ణుడి ప్రతిచర్య ఎంత పద్ధతిగా, ప్రేమతో కూడి ఉందో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మూడవ భాగం, ఆ ఇంటికి వచ్చిన ఒక ప్రత్యేకమైన అతిథి రాక. పక్షిని తీసుకుని కృష్ణుడింట్లోకి రాగానే తన బిడ్డ తుఫానులో ఆడుకుంటూ ఒక చిన్న ప్రాణితో లోపలికి రావడం తల్లి యశోదమ్మ గమనించింది. గమనించి ఏమంటుంది? కృష్ణా, ఇది ఎవరి పక్షిరా అని ఆశ్చర్యంగా అడిగింది. సహజమే కదా, పిల్లలు బయటనుంచి ఏమైనా జంతువులనో పక్షులనో తెస్తే ఏ తల్లిదండ్రులైనా అడిగే మొదటి ప్రశ్న ఇదే. కాని ఇక్కడే కృష్ణుడిచ్చిన సమాధానం మనందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కృష్ణుడి చిరునవ్వు చిందిస్తూ, అమ్మా, ఇది మన అతిథి అని అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఒక గాయపడిన దిక్కులేని పక్షిని చూసి జాలిపడటం వేరు, కాని దాన్ని తమ ఇంటికి వచ్చిన గౌరవప్రదమైన అతిథిగా భావించడం వేరు. ఆ ఒక్క మాటలో చిన్ని కృష్ణుడి దయాగుణం ఎంత గొప్పదో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక నాలుగవ భాగం చూద్దాం, స్వస్థత మరియు స్వేచ్ఛ. అతిథిగా ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ పక్షి సంరక్షణ బాధ్యతను కృష్ణుడు పూర్తిగా తీసుకున్నాడు. తుఫాను వచ్చిన మొదటి రోజు దాన్ని కాపాడి ఆశ్రయం కల్పించాడు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు దానికి స్వయంగా ఆహారం పెట్టడం, ఎంతో ప్రేమగా దానితో మాట్లాడటం చేశాడు. ఆ ప్రేమ వల్ల ఆ పక్షి చాలా త్వరగా కోలుకుంది. అలా కొన్ని రోజులు గడిచేసరికి పక్షి రెక్కకు ఉన్న గాయం తగ్గిపోయి మళ్లీ ఆకాశంలో ఎగరగలిగే శక్తిని తెచ్చుకుంది. పక్షి కోలుకున్న తర్వాత కృష్ణుడు దాన్ని పంజరంలో బంధించలేదు, తన దగ్గరే ఉంచేసుకోలేదు. దానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఆకాశంలోకి వదిలేసి, వెళ్ళు, నీ కుటుంబం దగ్గరకు వెళ్ళు అని అన్నాడు. నిజమైన ప్రేమ అంటే బంధించడం కాదు కదా, స్వేచ్ఛను ఇవ్వడమని ఈ చిన్న వాక్యం మనకు నేర్పుతుంది. ఆ పక్షి కూడా కృష్ణుడి ప్రేమను అర్థం చేసుకుంది. అది వెళ్లే ముందు ఆకాశంలో వెంటనే ఎగిరిపోకుండా కృష్ణుడి చుట్టూ కొంతసేపు తిరిగి ఎంతో మధురంగా కూతపెట్టింది. ఆ దృశ్యం ఎలా ఉందంటే, తన ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లుగానే అనిపించింది. దీన్ని బట్టి చూస్తే మూగజీవాలకు కూడా ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తపరిచే విధానముంటుందని మనకు అద్భుతంగా అర్థమవుతుంది. చివరిగా ఐదవ భాగం, దయ గురించి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం. కృష్ణుడికి ఆ చిన్న పక్షికి మధ్య జరిగిన ఈ సంఘటన కేవలం వారిద్దరికీ పరిమితం కాలేదు. మరి ఈ విషయాన్ని గమనించిన గోకులం ప్రజలు దీని నుంచి ఏం నేర్చుకున్నారు? ఒక చిన్న బాలుడు ఒక పక్షికి చేసిన సాయం వారి ఆలోచనలను ఎలా మార్చింది? అదంతా చూస్తున్న గోపికలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. కృష్ణుడు కేవలం మనుషులనే కాదు, జంతువులను, పక్షులను, ఇలా ప్రతి ప్రాణిని ఎంతో ప్రేమిస్తాడు అని వారు గ్రహించారు. ఈ విశాలమైన ప్రేమభావన అప్పట్నుంచి గోకులంలో అందరి నోళ్లలో నానుతూ వచ్చింది. అందరూ ఆ చిన్న కృష్ణుడి దయ గురించి గొప్పగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ వివరణ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన, మనందర్నీ ఆలోచింపజేసే సత్యమేంటంటే, అతి చిన్న, బలహీనమైన ప్రాణుల పట్ల మనం చూపే ప్రేమలోనే నిజమైన దయ దాగి ఉంటుంది. సమాజంలో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నవారిని, బలహీనులను మనం ఎలా చూస్తున్నాం అన్నదే మన నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. మరి ఆ చిన్న పక్షిలాంటి నిస్సహాయ ప్రాణులకు మనం కూడా ఆశ్రయం ఇవ్వగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.